పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభు ఈ కార్యక్రమం అంతటి కూడా ప్రభు మీ మహిమార్థమై జరిగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడైన ప్రభు క్రీస్తు లోకములో ఉద్భవించే ప్రభు అనేక మానవాళికి ప్రభు రక్షణార్థమే ప్రభు మహా సంతోషకరమైన ప్రభు శుభవార్త మన ప్రభు మాకు తెలియజేసిన విధానములో అటువంటి కుమారుడు ప్రభు పుట్టినరోజు క్రిస్మస్ వేడుకను జరుపుతుండగా ప్రభు ఈరోజు మొదటి రోజుగా జరిగేటువంటి కార్యక్రమం అంతట్లో తోడుగా ఉన్నారు. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇగో ప్రభు దాసు నిలబడి మాట్లాడుచుండగా ఏ మాటల ప్రభు ఏ వాక్యం మాకు అవసరమైనది ప్రభు అటువంటి మంచి విత్తనాల ప్రభు మా మంచి నేల మీద పడి అయవ ప్రభ మొలకెత్తి ప్రభు అభివృద్ధి చెందుటకు ప్రభు ప్రతి వాని హృదయాన్ని ప్రభు తెరవమని వేడుకొనిచున్నాం. మాట్లాడే దాసుని ప్రభు ఆరోగ్యము శక్తిని బలము దయచేయండి. కార్యక్రమం నడుస్తున్నటువంటి కృష్ణాపరి గారి వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. వేది నుంచి దైవదాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం నడిపిస్తున్న దైవదాలు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన వీళ్ళందరినీ కూడా ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీ చేతులు అర్పిస్తుండగా దివ ప్రభ ప్రాముఖ్యమైన సమస్య వెళుతుండగా నిదాసులు నిలబడి మాట్లాడుచుండగా ప్రభా నిదాసుల ప్రభు ఆత్మశత అభిషేకించి ప్రభా ఇగో ప్రభు మీరే మాతో మాట్లాడమని క్రీస్తు వారి ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థితమానికలుగా మన మధ్యకు ఆహ్వానించబడ్డారు. వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే వారి ఈ సమయమందు దయచేసి దైవజనుడా మీరు వచ్చుంటే మంచిది, మాకు సెలవిమ్మని ఏ మాటలు మీ మధ్యలో ఉంచారో అవి చెప్పడానికి ఇక్కడ మేము ప్రార్థనా పూర్వకముగా కూడి ఉన్నామన్నవారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ దైవజనుల ప్రేమతో ఆహ్వానిద్దాం. మరి ఈ సమయాన్ని దైవజనుల అభిషేక్తులు పినిహసాయి గారికి అప్పగిస్తూ మీరు నేను కలిసి మహిమా ఘనత ప్రభావాలు పొందుటకు ఏకైక యోగ్యుడు అర్హుడైన త్రియేక ఘనదేవునికి చప్పట్లు కొట్టి దేవుని గణపరుచుకుందాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరణాత ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు క్రిస్టోఫర్ గారికి వారి కుటుంబానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మానికొండ గారికి ఈరోజు కార్యక్రమాన్ని ఆత్మీయంగా నడిపిస్తున్నటువంటి దైవజనులు స్టీవెన్ గారికి వేదికను అలంకరించిన అభిషక్తులకు వేదికకు సమీపముగా ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంటి మాత్రుడైన నన్ను మరుగుపరిచి మహిమాన్వితులైన ప్రభువే మీతో మాట్లాడునుగాక. ఏ ఉద్దేశంతో దేవుని సేవకులు ఈ 2 దినాల కూడికలు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశం అంతటినీ ప్రభువే సఫలపరచును గాక. ఈ 2 దినాల కూడికలు దేవుడే అండగా కొండగా బండగా ఉండగా నిండుగా మెండుగా దండిగా జరిగి ఒక పండుగగా ఉండును గాక. దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ, ఆసక్తి, తపన, తృష్ణ, ఆకాంక్ష, అపేక్ష, అభిలాష మీ మొకారు విందాల్లో చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఆశ కలిగిన మీ ప్రాణాలను పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం చేత తృప్తిపరచును గాక. కొంచెం శారీరకంగా బలహీనంగా ఉన్నాను, కూర్చొని చెప్తున్నాను, నన్ను మీరు క్షమించాలి. మీరు కూర్చొని చెప్తే మేము పడుకుని ఉంటామయ్యా అన్నారట. కానీ మీరు అట్లాంటి వాళ్ళు కాదు, మీ మొఖాలు చూస్తే అర్థమైపోతుంది. ఒక చోటుకి వెళ్ళినప్పుడు మీరు చాలా మంచి వాళ్ళగా ఉన్నారమ్మా అన్నారు. దేవుని గుణమా అబద్ధమాడితే దేవుడేనా? అబద్ధం ఆడితే దేవుడు అవుతాడా? దేవుడైన వాడు అబద్ధం ఆడతాడా? అబద్ధములాడు పెదవులు నాకు అసహ్యం. నా కోసం మీరు నిందలు సహించారు, భరించారు, ఓర్చుకున్నారు. కాబట్టి నా నామం నిమిత్తమై ఈ లోకంలో మీరు దేన్నైతే సహిస్తారో ఇహమందు మళ్ళీ మీకు 100 రెట్లు ఇస్తా, పరమందు మీకు అనేక రెట్లు ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నిందలు వచ్చినప్పుడు దేవుని పిల్లరా పరలోకంలో మీకు ప్రతిఫలం అధికమైపోతుంది. నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలల్లా పలికినప్పుడు పరలోకములో మీకు ఫలం అధికమైపోతుంది. స్టీవెన్ అయ్య గారు ఒకసారి రండి సార్. స్టీవెన్ అయ్య గారు ప్లీజ్ ఒకసారి ఏమనుకోబాకండి. నేను అయ్యగారిని 500 రూపాయలు పెట్టి కొడుతున్నా. అయ్యగారు ఇంకోసేపు కొట్టండి అయ్యగారు అంటారు అనరా? ఆఫీసర్ అంటే అయ్యగారు ఇంకోసేపు కొట్టండి అంటారు అనరా? అంటే 500 రూపాయలు పెట్టి కొడుతుంటే చురుకు మన చిన్న దెబ్బ తగులుద్ది. ఏంటి ఇచ్చేస్తున్నారా? ఒక 5 వేల జోలు పెట్టేసుకున్నాడు.
ఇది చాలా మంచి వాళ్ళు అయ్యారు. అమ్మా కొంచెం దెబ్బ తగులుద్ది, సురుకుమని, కానీ 500 అవుతున్నాయి. 500తో పోల్చుకుంటే ఈ దెబ్బ ఏపడిది, దెబ్బ తగలేదా? తగిలింది, కానీ ఎంత? అది అంటే పరలోకంలో మనం యుగయుగాలు ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నాం. దాంతో పోల్చుకుంటే అలా ఈ నింద ఏపాడిది? నా నామము నిమిత్తమే జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు కదా మీకు పరలోకంలో ప్రతిఫలం కలిగేది. అది మీరు యుగయుగాలు అనుభవిస్తారు కదా, శాశ్వత కాలం అనుభవిస్తారు కదా ఆ ప్రతిఫలం. కాబట్టి నిందలు మనకు మేలే కదా, వందలే కదా. నిందలు పడకుండా దీవెన కలుగునా అనండి. నొప్పులు పడకుండా బిడ్డలు కంటారండి ఎవరన్నా? నొప్పులు పడకుండా బిడ్డను కందువా, శ్రమలే లేకుండా దీవెనే కలుగునా. స్వాగత గీతిక స్వామి యేసునకు, స్వాగత గీతిక పరమా విభునకు, పరమా విభునకు, పరమా విభునకు, పరమా విభునకు. ఆరని జగముల కంతయు అధిపతి వైనను, చెదరిన గోరెల వెదకుట కొరకై. జగముల కంతయు అధిపతి వైనను, చెదరిన గోరెల వెదకుట కొరకై. కరుణతో కన్యా గర్భమునందున, కరుణతో కన్యా గర్భమునందున వెలసిన రక్షక ముదముతో నీకు, వెలసిన రక్షక ముదముతో నీకు. స్వాగత గీతిక స్వామి యేసునకు, స్వాగత గీతిక పరమా విభునకు, పరమా విభునకు, పరమా విభునకు, పరమా విభునకు. రండి. కుర్చీలో వాళ్ళు అనరమ్మా, ఈ ఊర్లో కింద వాళ్ళే అంటారా, ఈ పక్కన వాళ్ళు అనరా? జగములకంతకి అధిపతి ఆయన, జగములకంతకు అధిపతి వైనను, చెదరిన గోరెల వెదకుట కొర. కరుణతో కన్యా గర్భము నందున వెలసిన రక్షక ముదముతో నీకు. స్వాగత గీతిక స్వామి యేసునకు. హల్లెలూయా. వాళ్ళు అనుభవించారు, సహించారు కాబట్టి వారు ఆశీర్వాదాలు పంచిపెట్టగలిగారు. అనేకులకు ఆశీర్వాదములకు వారసులుగా ఉన్నట్టుకే నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. మేము సహించమండి, మేము భరించమండి, మేము ఓర్చుకోమండి, మేము తట్టుకోమండి, ఇవన్నీ మేము అది ఇప్పుడే కాదండి. నేను ఎప్పుడు కూడా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు కూడా నేను మాట పడదానండి. ఈ ఊళ్ళో ఎవరైనా అడగండి, ఒక మాట అనిపించుకోండి, ఒక మాట అన్నండి అనిపించుకోనండి. యేసుప్రభు వారు అనిపించుకోలేదా? ఇవాళకి అంటుందిగా పాడులకు 3 మేకులు పిక్కోలేకపోయారని. ఈ పాడులకు వారిని కోడేకి వస్తుందిగా. ఇవాళకి ఈ రకరకాల అయినటువంటి అపవిత్రమైన అంటగడుతూనే ఉంది ఈ పాడులకు. ఆయన పడతలేదు అవమానాలు. ఆయన అడుగుజాడల్లో మనము కూడా నడుచుకు నిమిత్తమే ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రికి లోబడ్డాడు, ఇక్కడ దిగి వచ్చాడు, నిందలు సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. మనము కూడా ఆ తండ్రికి లోబడాలి, సహించాలి, భరించాలి, ఓర్చుకోవాలి. క్రైడల్, క్రాస్, క్రౌన్ అనండి. అంటే తొట్టిలోనికి నువ్వు రావటానికి ఇష్టపడి తగ్గించుకోగలిగితే, ఇదిగో క్రాస్ సిలువ శ్రమకు నువ్వు అప్పగించుకోగలిగితే క్రౌన్, అప్పుడు నీకు కిరీటం.
నాకు ఏమొద్దండి, క్రౌన్ కావాలంటే నేను కోడలు అవునండి, అత్తనైపోవాలండి డైరెక్ట్ అంటే. నేటి బాలలే, నువ్వు పౌరుడు కావాలంటే బాలుడు అవ్వాలరా. నువ్వు ఆ క్రైడల్, ఆ తొట్టి అనుభవానికి వెళ్ళాలి, తగ్గించుకోవాలి. ఆయన ఎవరు? 22 పెద్దలతో 4 జీవులతో వేవేల దూత గణములతో కెరూబు శరాపుల మధ్యలో కూర్చోండి పరిశుద్ధుడు పరిశుద్ధులతో గాన ప్రతిగానముల చేత కీర్తింపబడుతున్న ఆయన పశువుల తొట్టులోకి దిగి వచ్చాడండి. తన్ను తాను తగ్గించుకున్నాడండి. ఆయనతో పోల్చుకుంటే ఏ పాటి వారమండి. తర్వాత ఆయన సిలువకి ఎక్కాడు, శ్రమానుభవానికి వచ్చాడు. ఆ తర్వాత ఆయన సింహాసనంలో కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. మనకైనా ఇదే ప్రయారిటీ. ఆయన అడుగుజాడలు నడుచుకోవడం అంటే ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము జ్ఞానము లేకపోవటం వలన మనము నశించిపోతున్నామని బైబిల్లో. అమ్మా నా వైపు చూడండి, నా వైపు చూడండి అమ్మా. నా చోట చూడబుద్ధి అవట్లేదు అయ్యగారు అందొక ఆవిడ కాదండి. చూడబుద్ధి అవ్వదు చెప్పేస్తారా స్టీవెన్ గారు? లోపల కడుపులో పెట్టుకోవాలి కానీ ఈయన ముసలాడు అయిపోయాడు, మొహం ముసలు పడిపోయిన జుట్టు అంతా మెరిసిపోయింది, మొహం చూడబుద్ధి అవట్లా అని లోపల అనుకోవాలి కానీ పైకి అనేస్తారా? పైకి అనేస్తుంది ఆవిడ. చూడబుద్ధి అవట్లేదు దగ్గర మీ మొహం అంటే కొంచెం యథార్థంగా ఉందనుకోనమాట. మీరేమో లోపల అట్టగా అనుకున్నారు కానీ పైకి అనలేకపోతున్నారు. సరేలే. గురుముఖశ విద్యా లభ్యతి, అన్యముఖశ వ్యర్థం శూన్యం లభ్యతి అనండి. నత్తుందా? గురుముఖశ విద్యా లభ్యతి, అన్యముఖశ వ్యర్థం శూన్యం లభ్యతి అంటే గురువుగారి వైపు చూడండి. వాక్యం చెప్పే గురువుగారి వైపు మీకు వాక్యం అర్థం అవుద్ది. అటు ఇటు చూశారంటే అన్యముఖశ దిక్కులు చూశారంటే వ్యర్థం శూన్యం లభ్యతి. మీరు ఏమి ఆశీర్వాదం పట్టుకెళ్ళరు, ఒట్టి చెల్లుతూ వెళ్ళిపోతారు. అది దాని అర్థం. అర్థమైందమ్మా? కొంచెం నా వైపు చూడండి. ఒక అర్ధ గంట సేపు, ఒక 20 నిమిషాల సేపు. ఆమేన్. పెందల గడువులు వేస్తారు, వెళ్ళిపోతురు. కానీ అయ్యా కృష్ణవరయ్య గారు, మీ పిల్లలు మీ అంకే చూస్తున్నారు. ఎందుకంటే జిగేలు పడంది షర్ట్. ఇక ఆ షర్ట్ మీతో వస్తుంటే ఈ తెల్ల సొక్క ఎప్పుడు చూసే సొక్కాలు ఏం చూస్తారు అయ్య గారు? బహు ఎత్తరి సోలమ్మతి అంది కదా, నేను నల్లటి దాననైనాను. అలాగే మీ అయ్యగారు కొంచెం నల్లగా ఉన్నప్పటికీ అందుకని అందరూ ఆయన వైపు చూస్తున్నారు. ఏంటో నా వైపు చూడలేదు అనుకుంటా నేను. అమ్మా నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తామంది సోలమ్మతి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మనము నశించబడ కారణం ఏమిటంటే మొదటిగా నా జనులే జ్ఞానం లేకపోవటం వలన నశించిపోతున్నారు. చూడండి, కీర్తన 2:12 ఏం రాయబడింది అయ్యా అంటే, కీర్తన 2:12 అక్కడ ఒక మాట ఇలా మనం చూస్తాం. కీర్తన 2:12 ఆయన కోపము త్వరగా రగులుకొనును, లేని ఎడల ఆయన కోపించును, త్రోవ తప్పి నశించెదరు. చాలా తల్లి అమ్మా, ఆయన కుమారుని ముద్దు పెట్టుకొని వాడు నశిస్తాడటండి. సీమోను భోజనానికి పిలిచాడు. సీమోను ఖర్చు పెట్టుకున్నాడు, ప్రయాసపడ్డాడు, వంటకాలు చేశాడు. కానీ యేసయ్య అన్నాడు, నన్ను ఒక ముద్దైనా పెట్టుకున్నావా అని అడిగాడు. సీమోను, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు, నువ్వు నన్ను ఒక ముద్దైనా పెట్టుకున్నావా? ఈమెను చూడు, ఈమె నా పాదాల విందములను మాటి మాటికి ముద్దాడుతూనే ఉంది. కాబట్టి నేను ఈమె యొక్క పాపములను, విస్తారమైన పాపములను క్షమించేస్తున్నాను అన్నాడండి. నన్ను ముద్దు పెట్టుకుంది, కన్నీరు విడిచింది, తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నేను ఆశించింది, నేను అడిగింది, నేను నాకు ఇచ్చింది. ఇవాళ క్రిస్మస్ పర్వదినాన దేవుడు ఏం కోరుతున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏం ఆశిస్తున్నాడు, దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏమి ఇస్తున్నాం? ఒకడు పెళ్లి జరుగుతుంది, తల్లి విధవరాలు. పెళ్లి చేస్తున్న పాస్టర్ గారు అన్నాడు, పెళ్లి కూతురు తండ్రి కానీ పెళ్లి కూతురు మేనమామ కానీ ఎవరైనా ఉంటే పైకి రండి, దయచేసి పెళ్లి కూతురు చేతిని బాబు చేతిలో పెట్టాలి అని పెళ్లి చేస్తున్న పాస్టర్ గారు పిలుస్తుంటే తండ్రి లేడు కాబట్టి రాలా, మేనమామ అక్కడ లేడు, అందుకని ఆయన రాల. దుఃఖపడింది, బాధపడింది, కళ్ళం నీళ్ళు పెట్టుకుంది. పెళ్ళంతా అయిపోయాక ఎప్పుడో వచ్చాడు మేనమామ. మామయ్య
నాన్నగారు లేరని తెలుసు కదా, మేనమామైన మీ తండ్రి స్థానంలో ఉండి దగ్గరుండి బాధ్యత తీసుకుని పెళ్లి చేయాలిగా మావయ్య, మీరు ఇప్పుడు వచ్చారండి మావయ్య అంటే, తల్లి నీకు తెలియదేముంది, ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళు బ్రతులాడితే ఆ పెళ్లి రోజు ఒక్కరోజు సెలవు ఇచ్చారు. నిన్న కూడా డ్యూటీ ఇవాళ రావాల్సిందే అన్నారు. రాత్రి ట్రైన్ ఎక్కాను, పొద్దున్నే దిగాను. ఉట్టి చేతులతో ఏం రానమ్మా, ఒక్కగానొక్క మేనమావని నేను సంతోష పెట్టాలని అందుకని షాపులు తెరిచేదాకా రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. షాపులు తెరిచిన తర్వాత షాపింగ్ చేద్దాం, నీకు ఏదైనా మంచి గిఫ్ట్ తెద్దామని చూస్తే నాకేమీ ఒక పట్టాన్ని నచ్చల. ఆఖరికి ఇదిగో ఈ తాజ్మహల్ కొనుక్కున్నాను 13,000 రూపాయలు పెట్టి. చాలా ఈ నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇది దేదీప్యమానమైన ప్రకాశభరితమైన కాంతులు వెదజల్లుతో ఎంతో రమణీయంగా, ఎంతో మనోహరంగా, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. అందుకే దీన్ని ఖర్చు పెట్టి దీన్ని కొన్నాను. తీరా చూస్తే ఆటోలో పట్టలేదమ్మా దాన్ని తీసుకొద్దామంటే. అందుకని మళ్ళా మినీ మెటాడర్ వ్యాన్ ఒకటి మాట్లాడుకుని మెల్లిగా పగిలిపోద్దేమో గాజు కదా అని దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి లేట్ అయిపోయింది, ఈరోజు పెళ్ళి అయిపోయిందమ్మా అన్నట్టు. మావయ్య, నేను శుభమాని పెళ్లి చేసుకున్నంటే ఆ తాజ్మహల్ నాకు ఇస్తావా? అది సమాధి మావయ్య. తన భార్యకు జ్ఞాపక చచ్చిపోతే సమాధి కట్టించాడు మావయ్య. తాజ్మహల్ అంటే సమాధి. అది ఎవరైనా పెళ్ళిలో సమాధి ఇస్తారా మావయ్య? దగ్గరుండి తండ్రి స్థానంలో మీరు పెళ్లి చేస్తే నేను ఎంత సంతోషించేదాన్ని మావయ్య. దానికి ప్రతిగా దానికి బదులుగా 13,000 ఖర్చు పెట్టి సమాధి తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా సంతోషిస్తానని మీరే అనుకున్నారు మావయ్య. ఈ పుట్టినరోజు సందర్భంగా యేసయ్యకి ఏమిద్దాం, ఏమిస్తే సంతోషిస్తాడు, ఏమిస్తే ఆనందిస్తాడు? సీమోను, నీకు అర్థం కావట్లా. భోజనాలు అంటున్నావు, ఖర్చు అంటున్నావు, ప్రయాస అంటున్నావు, రెక్కలు మొక్కలు చేసుకున్నావు, చెమటోడుతున్నావు, వీళ్ళని తీసుకొచ్చి పోగు చేసి అయ్యి వండించి యేసుప్రభు ముందు పెట్టావు. కానీ ఒక్క ముద్దైనా పెట్టావా? ఈమె నన్ను ముద్దు పెట్టుకుంది, ఈమె కన్నీరు కార్చింది. నేను అడిగేది, ఆశించేది, కోరేది, ఇస్తే తీసుకోగలిగేది అదే. ఆ ప్రేమ నీలో. నువ్వు నన్ను ప్రేమించావా? ప్రేమిస్తే ముద్దు పెట్టుకుంటావు. ముద్దు ప్రేమకు పరాకాష్ట, పరిపూర్ణ ప్రేమకు ముద్దు సాదృశ్యం. ఏదో లైట్గా యేసుప్రభుని మనం కూడా ప్రేమిస్తున్నాం, కానీ ముద్దు పెట్టుకునేంత సన్నిహితంగా, ముద్దు పెట్టుకునేంత సమీపంగా, ముద్దు పెట్టుకునేంత హత్తుకునేటట్లుగా ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ పిల్లోడిని తల్లి లేపి చక్కగా ఆడికి స్నానం చేయించి, తలకాయ దువ్వి, పౌడర్ రాసి, టిఫిన్ తినిపించి, క్యారేజీ కట్టి బాక్సు స్కూల్ బస్సు కోసం ఎదురు చూస్తుంది. ఒరే తెల్లగట్లేసా, నీకోసం టిఫిన్ చేశా, వంట చేశా, నీకు స్నానం చేయించా, ఇవన్నీ చేసి అన్నం తినిపించా. రేపు జీతం వచ్చాక తీసుకెళ్ళి మీ ఆవిడకి ఎత్తాను. నువ్వు తక్కువడువా అని ఆ పిల్లోడితో అంటుంది వాళ్ళమ్మ. ఆడేమన్నాడంటే, లేదు మమ్మీ, నేను నీకే ఇస్తా, నేను మా నాన్నలా కాదు, మా నాన్నలా కాదు, నేను నీకే ఇస్తా తీసుకొచ్చి. నేను బాగా చదువుకొని కలెక్టర్ అవుతా, అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నాకు కారు ఇస్తారు. అప్పుడు నేను ఏసన్న గారి చర్చికి తీసుకెళ్తా, కరుణాపురం చర్చికి తీసుకెళ్తా, దినకరన్ గారి చర్చికి తీసుకెళ్తా, నేను మెదక్ చర్చికి తీసుకెళ్తా, అన్నీ చూపిస్తా దేవాలయాలు. నమ్ము. మరి మీ ఆవిడరా, నన్ను ఎన్ని చూపిస్తావు, తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి మీ ఆవిడ వస్తానండి డిక్కీలో కూర్చోబెడతావు అని కూడా అన్నాడు. ఏంట్రా మీ ఆవిడ డిక్కీలో పెడతావా, నన్ను ముందు కూర్చోబెడతావా అని ఆవిడేం చేసింది అంటే, ఆ దువ్వాన్ని పక్కన పడేసి ఆ పుల్లను పట్టుకుని ముద్దులు పెట్టేస్తుంది. దేనికి? పిల్లాడు తీసుకెళ్ళి పెడతాడు, డిక్కీలో పెడతాడు. తల్లిని తీసుకెళ్ళి ఎదరకుండా కూర్చోబెట్టుకుని అన్నీ చూపిస్తాడట. అమ్మో, ఇంత ప్రేమ నా పట్ల నీకు అని ఆమె ఆ కొడుకుని ముద్దుల వర్షం కురిపించేస్తుందండి. యేసయ్య ప్రేమ, కలువరి ప్రేమ నీకు అర్థమైతే ఆయనను ముద్దు పెట్టుకోకుండా ఉండగలవా? ఆయన నాకు బిడ్డల్ని ఇచ్చాడండి, అదిగా నాకు రోగం వస్తే తగ్గించాడండి, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన నీకోసం ఇంకా అధికంగా ఏం చేశాడు తెలుసా? ఆఖరి రక్తపు బిందువు కూడా నీకోసం కార్చాడు. వస్త్రాలు లేకుండా నగ్న శరీరంతో యెరూషలేము మీద కొరడా దెబ్బలతో కొడుతూ అవమానాలు భరించాడు. ఈ ప్రేమ నీకు అర్థమైన రోజున దేవుని పిల్లరా, ప్రభువుకి నేను ఇలా చేస్తానండి, 1000 రూపాయలు ఇస్తానండి, లేదా భోజనం పెడతానండి, బట్టలు ఇది కాదు. ఆయన ముద్దు పెట్టుకునేంత దగ్గరికి రావాలి, సన్నిహితంగా రావాలి, సమీపంగా రావాలి. లేని ఎడల ఆయన కోపిస్తాడు.
ఆయన ముద్దు కోరుకుంటున్నాడు. అయ్యా నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, పాపం చేశాను అయ్యా, ఇదిగో లోకాన్ని ప్రేమించాను, పాపాన్ని ప్రేమించాను, విస్తారమైన పాపాన్ని జుర్రుకున్నాను, ఆస్వాదించాను, అనుభవించాను, ఆగ్రహించానయ్యా, లోకం కోసం వెంపర్లాడానయ్యా, లోకం కోసం పరుగులు పెట్టానయ్యా అని విస్తారమైన పాపం చేసిన బిడ్డ పశ్చాత్తాపంతో, రియలైజేషన్తో, రియల్ రిపెంటెన్స్తో యేసు పాదాల దగ్గర ఆమె సాగిలపడి ఆయన పాదాలను ముద్దాడుతూ ఉంటే యేసయ్య అంతరంగంలో సంతోషించి ఆనందించి ఆమెను మెచ్చుకుంటుంటున్నాడు. చూసావా ఆమెని, నన్ను ఎంత ముద్దాడుతుందో, వచ్చిన దగ్గర నుంచి నా పాదాలని ఒక్క ముద్దన పెట్టుకున్నావు నువ్వు సీమోను. ఈయన చూసి బాధపడుతున్నాడు, ఈయన చూసి దుఃఖపడుతున్నాడు, ఈయన చూసి మందలిస్తున్నాడు, ఆమెను మెచ్చుకుంటున్నాడు, ఆమె చేసిన పని సంతోషిస్తున్నాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన సంతోష పెట్టే వారంగా ఉందామా, ఆయన దుఃఖపెట్టి ఆయన ఏడ్పించే వారంగా ఉందామా, అది నీ చేతుల్లోనే ఉంది. లైట్గా వస్తానండి, అంతో ఎంతో కొంత ప్రభు పట్ల నాకు కానీ బాప్తీసం తీసిన దగ్గర రాదండి. ఒక లోతైన అనుభవాలు కూడా నేను వెళ్ళనండి. పాపాన్ని విడిచిపెట్టను, ఆచారాన్ని విడిచిపెట్టను, దేన్ని విడిచిపెట్టనండి. లోకంలో ఉన్నాం కదండి, వాటిని అనుభవిస్తూ ఉంటాం. అదే సమయంలో మేము మళ్ళీ తిరిగి దేవుడు కాదు ముద్దు పెట్టుకునే అంత దైవికమైన ప్రేమ ఆయన పైన నీకు ఉప్పొంగుతుందా? అదే ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, అమ్మాయి కాఫీ పెట్టి రమ్మని. కాఫీ పెడతాకి వెళ్ళింది వంటగదిలో భార్య. కాఫీ పెడుతూ కళ్ళు కింద పడిపోయింది. టమేలు మాత్రం పడేసరికి ఈయన హాల్లోంచి వెళ్ళాడు. భార్య కింద పడిపోయింది, కాఫీ పొయ్యి మీద ఏమో మరుగుతున్నాయి. ఈయన ఏం చేయడంటే కాఫీని వడపోసుకుని తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం లంచ్ టైంలో భోజనాల దగ్గర కొలిగితో చెప్తున్నాడు, రే ఈరోజు ఏం జరిగింది తెలుసా, ఈ చెల్లిని కాఫీ పెట్టమన్నా పడిపోయిందిరా. మరి ఏం చేసావురా? కింద పడిపోయిన నా భార్యని కాఫీ పెట్టించుకుని లేపి తిట్టి కొట్టి తాగొచ్చేంత ప్రేమ లేని వాడు నేను కాదురా. ఆఫీసర్నైనా 2 లక్షల రూపాయల జీతమైనా నేనే కాఫీ పెట్టుకుని వచ్చాను రా. బహుశా ఈ పాటికి అవి లేసే ఉంటుందిరా అని చెప్తున్నాడట. నేను చాలా ప్రేమ గలవాను కాబట్టి ఆవిడతో కాఫీ పెట్టించుకోవాలా, కొట్ల తిట్లా, కింద పడిపోతే నాకు కాఫీ ఆర్డర్ పెడతాడు. నేనేమి గదమాహించలా, నేనే పెట్టుకుని తాగొచ్చాను రా, ఎందుకంటే నేను ప్రేమ లేనివాడిని కాదురా అన్నాడు. ఇదేనా ప్రేమ? అసలు క్రిస్మస్ పండుగ వస్తే 4 రోజుల ముందు నేను క్రిస్మస్ టీ పెడతానండి మా ఇంటికాడ. మా పాస్టర్ గారు 3 రోజుల ముందు పెడతానేమో, కానీ నేనైతే 4 రోజుల ముందు పెట్టేస్తానండి క్రిస్మస్ టీ. అది పెద్ద నక్షత్రం పెడతానండి. పెడితే పెట్టుకో, నీకు ఇష్టమైతే పెట్టుకో, నేనేమంటలా. కానీ ఇదేనా ముద్దు పెట్టుకోవటం అంటే? అమ్మ ముద్దు పెట్టుకోవడం ఇదేనా? దేవుడు ఇదేనా ఆశించాడు నీ దగ్గర నుంచి? ఇదేనా కోరాడు? ఇదేనా నేను అడిగాడు? ఏమా క్రిస్మస్ పండుగ ఒక నక్షత్రం కూడా పెట్టలేకపోయావా? స్టారు చెట్టు పెట్టలేకపోయావా? ఒక కొత్త బట్టలు కుట్టించుకోలేకపోయావా? పప్పులను తెచ్చి వండుకోలేకపోయావా? క్రిస్మస్ ఏం చేసుకోకుండా అట్ట కూర్చున్నావేంటి అని అడిగాడు దేవుడు నిన్ను. బాధపడతాడు దేవుడు? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నానమ్మా నేను. దేవుడికి సంబంధం ఉందా దానికి? చెప్పండి. నేను ఇక మీద పాపం చేయనయ్యా, నువ్వు ఎందుకు వచ్చావో ఈ లోకానికి నాకు అర్థమయ్యా, ఈ లోకానికి వచ్చి నువ్వు చేసింది ఏంటో నాకు అర్థమైందయ్యా అని ఆయన ప్రేమ నీ హృదయంలో ఉప్పొంగుతుంటే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు ముద్దాడుతూ ఉంటే, ఆయన హత్తుకుపోతూ ఉంటే, ఆయన కౌగిట్లో పరవశించిపోతూ ఉంటే, ఆయన తన రక్తం నుండి పాపాలను కడుగుతూ ఉంటే, నిత్యత్వానికి వారసులు చేస్తూ ఉంటే, అది ఎంత మనోహరమైన దృశ్యమో కదా. హల్లెలూయా. అది కదా క్రిస్మస్ అంటే. ఇదిగో నీవు ఆయన ఒక ముద్దు పెట్టుకోలేదు, తండ్రి కోపం వస్తుంది. ఒక ఆవిడ ఉంది, నా భర్త అంటే నాకు చాలా ప్రేమ అండి, సద్దన్నం తాగిగా పెట్టేస్తానండి. సద్దన్నం పెడితే ప్రేమ అది. అది యేసుప్రభు అంటే నాకు చాలా ప్రేమ అండి, అందుకే నేను అట్ట చేస్తాను ఇట చేస్తాను. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ కాబట్టి నేను పాపం చేస్తే దేవుడు బాధపడతాడండి, దుఃఖపడతాడండి. నా పాపం తీసివేయటానికి, నాలో ఉన్న పాపాన్ని తీసివేయటానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడండి. నేను ఇంక బాధ పెట్టి నేర్పించాను, ఇక ఆయన నేర్పించనండి. నేను ఇంక పాపం చేయనండి, లోకాన్ని ఆశించనండి, లోకాన్ని కోరుకోనండి, లోకాన్ని నేను ఆస్వాదించనండి. ఇక నుంచి దేవుని కొరకు, దేవుని మాటకు లోబడతానండి అని జ్ఞానయుక్తంగా లోబడగలిగితే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి పుట్టినరోజు అయితే మనం వాళ్ళకి సంతోషంగా గిఫ్ట్ తెస్తాం. యేసుప్రభుకి ఏం
ఆయన ఏమిస్తే సంతోషిస్తాడో, ఆయన ఏమిస్తే ఆనందిస్తాడో, ఏమిస్తే ఇప్పుడు నాకు మనవరాలు ఉంది, ఆవిడకి నువ్వేమైనా 10,000 రూపాయలు గిఫ్ట్ పెట్టుకెళ్ళి అక్కర్లాడికి కిండర్ జాయ్ కావాలి, బింగో కావాలి, డైరీ మిల్క్ కావాలి, అంతా 100 రూపాయలు పెడతాయి ఈ పొద్దు. ఓ కిండర్ జాయ్, ఓ బింగో, ఓ డైరీ మిల్క్, ఓ కిట్ క్యాట్ 100 రూపాయలు పెట్టి కొనుక్కెళ్ళామంటే మా తాతయ్య మంచోడు, మా తాతయ్య గుడ్డు అని ముద్దులు పెట్టారు. 10,000 రూపాయలు పెట్టి నువ్వేమైనా పట్టుకెళ్ళు, పక్కన పడదు, నాకెందుకు కదని. ఏసైకి ఏం కావాలి? ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏమిస్తే దేవుడు ఆనందిస్తాడు. నాన్న దేవునికి క్రిస్మస్ పర్వదిన నువ్వు ఇవ్వగలిగితే నీ పాపములన్నింటినీ క్షమించి నీకు మహా సంతోషకరమైనటువంటి ఆ ఆనందాన్ని నీ హృదయంలో కృమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. బైక్లో అనౌన్స్మెంట్, వీరవాసనం పరిసర ప్రాంత ప్రజలకు మహా సంతోషకరమైన శుభవార్త. ఆటోలో ఏంటా నాగితే, రేపు మన మాంస మార్కెట్లో గొప్ప సింహపంది విక్రయిస్తున్నారు హో అన్నాడు. సింహపంది విక్రయిస్తున్నారు, మొత్తం మాంస ప్రియులందరూ శుభవార్త అనమాట. లేకపోతే బొమ్మన సిల్క్ వారో, చందన సిల్క్ వారో, మీకు ఏదైనా వస్త్ర ప్రపంచంలో వినూత్నమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి ఏంటంటే వీరవాసనలు పెట్టారట చందన బ్రదర్స్ వారు. అది ఎవరి సంతోషం? మనుషులందరికీ మహా సంతోషం. మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను పాపిని ప్రభువా అని నువ్వు కేకలు వేస్తే, నువ్వు వరిస్తే, నువ్వు పిలిస్తే దేవుడు వస్తాడు. అయ్యో నేను నశించిపోయానయ్యా, అయ్యో నేను నశించిపోయానయ్యా అని కేక వేశాడు యెషయా భక్తుడు. జ్ఞానము లేక నశించిపోయాడు కొంతమంది, బుద్ధి పెట్టుకోక నశించిపోయాడు కొంతమంది. ఇదిగో యెషయా ఎందుకు నశించిపోయాడంటే, అపవిత్రుడను అపవిత్రమైన పెదవుల గల ప్రజల మధ్యలో నివాసము చేస్తున్నవాడనయ్యా, నేను నశించితిని, నేను నశించితిని, నేను నశించితిని. పరలోకము నుంచి అగ్ని పంపించిన పెదాలను దహించిన పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చెయ్యి అయ్యో అని కేకలేస్తాడండి. ఈరోజు మనం దేనికోసం? పౌలు గారు అన్నాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. గమలియేలు యూనివర్సిటీ పట్టభద్రుడు ఆయన. సన్హెడ్రిన్ సభకే రాజ్యసభ కన్నా, పార్లమెంట్ కన్నా, అసెంబ్లీ కన్నా గొప్పదది సన్హెడ్రిన్ సభ. ఆ సభకే సభ్యత్వం కలిగిన వాడు ఆయన. వెల్ ఎడ్యుకేటెడ్. హీ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఈజ్ వెరీ 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 ఎక్స్ట్రాడినరీ. అసాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా, సమాజంలో గౌరవం, ఘనత, కీర్తి, ఖ్యాతి కలిగిన వ్యక్తిగా, అయ్యో నేను దౌర్భాగ్యుణ్ణి, ఏదో చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నానయ్యా, అది చేయకూడదు అనుకున్నాను, చేయకుండా ఉండలేకపోతున్నానయ్యా. అయ్యా ఎవరయ్యా నన్ను విడిపించేది ఈ దుస్థితిలో నుంచి, ఈ దుర్గతిలో నుంచి, ఈ దురవస్థలో నుంచి ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు, ఎవరు కాపాడతారు అయ్యో అని రోమా 7లో ఏడ్చినవాడు, కేకలు వేసినవాడు, అరిచినవాడు, ఆక్రందించినవాడు, ఆహాకారాలు చేసినవాడు, గుండెల్లో నుంచి ఒక పొలికేక పెట్టినవాడు అంటాడు రోమా 8లో, యేసుక్రీస్తు ద్వారా నాకు ఇప్పుడు విజయం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా నేను పాపములో నుంచి, పాప నియమములను దూరం చేసి ఉన్నాడు, బహుదూరం చేసి ఉన్నాడు ఆయన. నాకు ఇప్పుడు విజయం వచ్చింది. బైబిల్లో మాట ఉంది, ప్రదానము చేయబడిన ఒక స్త్రీ అట పొలం వెళ్ళిందట. ఆ పొలములో ఒక వ్యక్తి లాక్కెళ్ళిపోతున్నాడట. లాక్కెళ్ళిపోతా ఉంటే ఆ స్త్రీ కేకలేసిందట, సహాయం చేయండి, నాకు రక్షకుడు ఎవరు లేరా, నన్ను రక్షించేవాడు లేడా, నన్ను రక్షించేవాడు లేడా, నాకు సహాయం చేయండి అని అరిచిందట. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో. కానీ అక్కడ రాయబడింది, ఆమెను రక్షించుటకు ఒక్కడు కూడా రక్షకుడు లేకపోయిండు. కానీ ఆమె కేకలు వేయకపోతే, ఆమె అరవకపోతే, ఆమె కూడా పాపే, ఆమెను కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సిందే, ఆమె కూడా పాతాళానికి, నరకానికి వారసురాలే. కానీ ఆమె కేకలు వేసింది, నా దుస్సహాయత, నా నిస్సహాయత, నా యొక్క దుస్థితి, అయ్యా నేను బలహీనురాల్ని అని గుర్తించి, నాకన్నా వాడు బలవంతుడు, నాకు ఇష్టం లేకపోతే తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యా, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా అని ఆ బిడ్డ, ఆ ప్రదానం చేయబడిన యవనస్తురాలు కేకలు వేస్తే, మీరు ఆమెను ఏమీ చేయకూడదు, ముట్టకూడదు, శిక్షించకూడదు, దండించకూడదు, ఆమె పవిత్రురాలే, ఆమె నిర్దోషే అని బైబిల్ రాయబడింది. అమ్మా ఈరోజు మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాను, నీతిగా బ్రతకాలనుకుంటున్నాను, రోజు బైబిల్ చదువుకుంటేనే టిఫిన్ చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేస్తేనే మనుషులతో మాట్లాడుకున్నాను, కనీసం రోజుకి ఒక్కరికైనా సువార్త ప్రకటించాలనుకుంటున్నాను, కానీ నేను ఏదైతే చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను అయ్యా, ఇది చేయకుండా చిచ్చి అనుకుంటున్నాను, అయ్యే చేయకుండా ఉండలేకపోతున్నాను అయ్యా. అయ్యా నేను కూడా క్రిస్మస్ పండుగ చేసుకున్నాను కానీ ముద్దు పెట్టుకున్న దగ్గర రాలేదయ్యా, అయ్యా దైవికమైన జ్ఞానంతో నింపబడలేదయ్యా అని నీవు ఒక యెషయా వలె, ఒక పౌలు వలె, ప్రదానము చేయబడినటువంటి ఆ కన్యక వలె నువ్వు అరుస్తావేమో, కేక వేస్తావేమోనని రక్షకుడు రక్షించడానికి కన్యక గర్భమును ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇదిగో ఒక కేక, మన గుండెల్లో లోతుల నుంచి ఒక కేక, ఒక అరుపు, అయ్యా నాకు సహాయం చేయండి, అయ్యా నా పరిస్థితి ఇది, నీవే నా దిక్కని నీ సన్నిధి చేరితి, నిస్సహాయ స్థితిలోన నీ పాదము పట్టితి, ఆదరించినావు నన్నాదుకున్నావు, స్తోత్రముల్. ఏమని ప్రార్థన తెలుసా? నీవే నా దిక్కయ్యా, నిస్సహాయకురాలయ్యా అని ఏడ్చాను, ఆయన మొరపెట్టుకున్నాను, నా పరిస్థితి అంతా వివరించుకున్నాను. ఆదరించినావు నన్నాదుకు, అలా పరిస్థితులను విడిపించాడు ఆయన, ఆ పాపలను విమోచించాడు ఆయన, అందుకు స్తోత్రం. అమ్మా, జీకటి గల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి మనం పైకి లేవనెత్తబడిన తర్వాత స్తోత్ర రూపకం ఒక క్రొత్త గీతికల చేత దేవుడు మన నోటిని నింపుతాడండి. అది క్రిస్మస్ అంటే, ఆరాధన అంటే అది. క్రీస్తుని స్తుతించడం అంటే, నేను ఒకప్పుడు పాపంలో ఉన్నాను, నేను ఒకప్పుడు వ్యసనాల్లో ఉన్నాను, ఒకప్పుడు చెడుతనంలో ఉన్నాను, పాపాన్ని జయించిన వాళ్ళలో ఉన్నాను, నేను కొట్టుకుపోతూ ఉన్నాను, నేను వేషధారిగా ఉన్నాను, చర్చకొచ్చేవాడిని, సినిమాలు చూసేవాడిని, రహస్య పాపం ఇదిగో బిఎఫ్లు చూసేవాడిని, అమ్మ నాన్న లేనప్పుడు నేను రహస్యంగా నేను అభ్యంతరం కార్యాలు ఎన్నో చేశాను, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్, నేను చేయని నీచమైన కార్యం లేదు, కానీ చర్చ కూడా వెళ్ళేవాడిని, పాటలు కూడా పాడేవాడిని, పాస్టర్ గారు పరిచయం కూడా చేసేవాడిని, కానీ రహస్య జీవితంలో ఉండేది. కానీ ఆ రోజున దేవుని సేవకుడు చెప్పిన మాట విన్నాను, కేక వేశాను, నా పరిస్థితి అయ్యా, అయ్యా నాకు క్రిస్మస్ సంబంధం ఏమిటి అయ్యా, నేను ఇంకా పాపంలోనే ఉండి నేను ఎలా క్రిస్మస్ చేసుకోగలను, ఆనందించగలను? చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని మన గుండెల్లో, మన అంతరంగాల్లో నింపాలని యేసు ప్రభువు వారు వచ్చాడండి. హల్లెలూయా. సినిమాకి వెళ్తే, సర్కస్కి వెళ్తే, ఎగ్జిబిషన్కి వెళ్తే ఉండే సంతోషం కాదు, నేను నా శాంతిని మీకు ఇస్తాను. అది చెప్పనశక్యం, అది మహిమాయుక్తం ఆనందం, అది వాడిపోదు, అది క్రిస్మస్కు వచ్చి జనవరి ఫస్ట్ దాకా ఉండి వెళ్ళిపోయేది కాదు. అది వాడబారను ఏనాటికి నీ వరదుని పాడుచునుండెదను, ఆనంద మహానంద నా ప్రియుని. ఆయన జలధర వృక్షపు నీడలో, ఆయన సన్నిధిలో, ఆయన సరసన నేను ఆనందభరితునయ్యాను. ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. రసించిపోతారు. ఓ రోజున శిష్యులు అన్నారు, నేను నా మాటలు ముగిస్తున్నానమ్మా. ఓ రోజు శిష్యులు అన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా? ఇలానండి, చింత లేదు, చింతే లేదు యేసయ్యా అనండి. నీవు మా తోడుండగా, ఆయన ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండటానికి వచ్చినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారని 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనాత్మకం చెప్పిన. ఇది దేవుడు తోడుగా ఉంటున్న పెళ్ళి అయినప్పుడు నాకు తోడపిల్ల కూడా కూర్చోబెట్టారు. ఆడు అరిసెలు తిన్నాడు, సున్నుండలు తిన్నాడు, కొత్త బట్టలు కట్టుకున్నాడు, పత్తాలేడండి. ఇక ఒరే ఎక్కడున్నాడు రా అంటే, ఎక్కడున్నాడా? ఆడి పనులన్నీ జరిగిపోయినాయి. అంతపాటు ఆడు కూడా తలనీళ్ళు పోశారు, గుంకుకేలేసి నలుగురు ఉద్దారు, అరిసెలు పెట్టారు, సున్నుండలు పెట్టారు, మంచి భోజనం పెట్టారు, కొత్త బట్టలు ఇచ్చారు. ఆ తర్వాత అడ్రస్ ఇంతే సంగతి చెత్తగించవాళ్ళు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఇమ్మానుయేలు, శ్రమలలో మీకు తోడుగా ఉంటాను, మీ కన్నీరు విడిచినప్పుడు మీ భాష మీద నేను తుడుస్తాను, ఆదరిస్తాను, ఓదారుస్తాను, బలపరుస్తాను, వెనుదలుతాను, పురుకొలుపుతాను, ప్రోత్సహిస్తాను. యుగ సమాప్తి వరకు మనం విడిచిపెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా. నాకెవరున్నారండి? ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదంటే, మీరు నశించిపోతున్నారనే చింతతోనే వచ్చాడు ఆయన. అయ్యా అయ్యా భయం చేత నశించిపోతున్నారండి. నశించిపోవడం మరో కారణం ఏంటి? ప్రేమ లేకపోవటం, జ్ఞానం లేకపోవటం, పవిత్రత లేకపోవటం. ఇక్కడ భయం కలిగి ఉండటం నశించిపోవటం. ఎక్కడొచ్చింది ఈ భయం? ఆదాము దగ్గర నుంచి వచ్చింది. పాపం చేసినప్పుడు భయం పుట్టింది. అమ్మా, ముసలాన్ని చచ్చిపోయేటట్టుగా ఎప్పుడు పిని ఎప్పుడు మాకు ఎట్లా తెలవాడమ్మా, ఇక్కడ అంటారా తూ ఎందుకమ్మా? ఇక దండంకి వెళ్ళొచ్చావు, ఎవరింటికి వెళ్ళబాక, ఇదిగో వాళ్ళకి బట్టలు అయిపోతే మనకైతే భయం, అన్ని భయాలే. ప్రతి భయంలో నుంచి మనం విడిపించడానికి యేసు ప్రభువారు వచ్చాడండి. క్రిస్మస్ ఆశీర్వాదాల పరంపర, అన్నీ ఇన్ని కాదు, పుష్కలంగా, ధారాళంగా, అసంఖ్యాకంగా, కోకళ్ళగా మన పైన దీవెన వర్షాన్ని కురుమదించడానికి ఆయనకు వచ్చాడు.
ముగిస్తానమ్మా. దాన్ని చట్టగన్నావులయ్యా. ముగిస్తాను మొత్తం. మీరు కూడా ఆఖరి ముద్ద అయ్యా, ఆఖరి ముద్ద అయిపోయింది అని బెటరా. అది తిన్నాకేమంటారు? ఇంకో ముద్ద ఎత్తా. అమ్మో పిల్లయ్యా, మా 5-6 పిల్ల మా అబ్బాయి ఎలా భయపెట్టరా? చదువు మామరా, వేజా బిల్లిరా, వేకోటి ఎక్కరా, వేకోటి పులిదా, వేపతి పులితా, వేపరిగెత్తరా, వేపాలు పెరిగితే అన్ని పబ్బాయి రోడ్లు పాట పాడరా. పాట పాడారు, భయపెట్టారు, ఆఖరి పొద్దున అబద్ధం ఆడారు, ఆ మధ్యలో నవ్విస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారో తెలుసా? వాడి నోట్లో 4 మొదలు పెట్టాలి, వాడు ఎదగాలి, వాడు పెరగాలి, వాడికి ఆహారం వంట పట్టాలి, వాడికి ప్రయోజనం అదేనా? నేను కూడా కృష్ణా జిల్లా పడతలేతో చెల్లిపడు కాదు, 4 మొక్కలను మీ మధ్యలో పెట్టి వెళ్ళాలని. ఐ మీన్ 1 జ్ఞానం లేకపోవటం నశించిపోతున్నారు, ముద్దు పెట్టుకోకపోవటం వలన నశించిపోతూ ఉన్నారు. 3 అపవిత్రునయ్యా, అపవిత్రమైన పిల్లల మధ్యలో నివాసం చేస్తున్నాయ్యా అని నువ్వు ప్రార్థించకపోవటం వలన, నీ దుస్థితిని గుర్తించి నువ్వు కేకవేసి రక్షించగల రక్షకుడికి మొరపెట్టుకోకపోవటం వలన నశించిపోయే స్థితిలో మనం ఉన్నాం. 4వదికి చెప్పి వెళ్ళిపోతాను ఏంటంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, కారణం ఏంటంటే మేము మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, అయ్యో నీకు చింత లేదా, నీకు బాధ లేదా అంటున్నారు. క్రిస్మస్లో ఒక అద్భుతం మాట అంటే, మరీ దగ్గర దేవదూత వచ్చి ఏం చెప్పింది తెలుసా? భయపడకు. దేవదూత కనపడిన ప్రతి స్థలంలో మాట్లాడే ప్రతి స్థలంలో భయపడకుడి. ఆమేన్. ఈ రోజున మనుషుడు కరోనా వాళ్ళు చచ్చిపోవాలా, భయం వాళ్ళు చచ్చిపోయాడు. కరోనా వాళ్ళు చచ్చింది 30%, భయంతో చచ్చిపోతే 70% ఉన్నారండి. ఇది నిజం, భయమే. దావీదులు రాలా, నాబాల్ని కడుపులో పడవలా, యవనస్తుడే ఎటు చచ్చిపోయాడు? భయము చేత. చూసారా? హాస్పిటల్కి వెళ్ళింది, ఆపరేషన్ చేయాలని 24 గంటల ఆపరేషన్. డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో, డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంటారు డాక్టర్ అని అడిగాడు పేషెంట్. ఆ డాక్టర్ అన్నాడు, నాకు వచ్చిన డౌట్ నీకు వచ్చింది నేను బెదర్ అన్నాడు. నాకు వచ్చిన డౌట్ నీకు వచ్చింది నేను బెదర్ అన్నాడు. ఈ లోపల సిస్టరు దండ తీసుకుని ఆ ఆపరేషన్కి ఎంటర్ అయింది. సిస్టర్ దండ ఎందుకు సిస్టర్ అని అడిగాడు. మా డాక్టర్ గారికి ఫస్ట్ ఆపరేషన్ బ్రదర్, సక్సెస్ అయితే మా డాక్టర్ గారి మెల్ల వేద్దామని, ఫెయిల్ అయితే నీ మెల్ల వేద్దామని అని పడిపోయాడు, చచ్చిపోయాడు. ఆపరేషన్ చేయాల, ఎందుకని? భయం. ఇవాళ భయమే. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మరణమన్నను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. బ్రతుకుటి క్రీస్తే చావైతే మరణమన్న మనకు లాభమేనండి. కన్నీరు లేని దైవరాజ్యంలో, కష్టాలు లేని, కడగలు లేని, ఇబ్బందులు లేని, ఇరుకులు లేని, ప్రతికూల పరిస్థితులు లేని, బాధలు లేని, వ్యాధులు లేని ఆ రాజ్యంలో యుగయుగాలు మనం చేర్చుకోవడం కోసం 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టాడు. ఇక నువ్వు భయపడాల్సిన అగత్యత, దుస్థితి, దుర్గతి, దురవస్థ నీకు నాకు ఏమీ దాపురించలేదు. మన కొరకు రక్షకుడు ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. మన పాపంలో పడిపోతే, మొర్ర పెడితే, కన్నీరు కారిస్తే, మన దుస్థితి, మన నిస్సహాయ పరిస్థితి మనం చెప్పుకుంటే, మనం ఒప్పుకుంటే, ఆ పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి మనల్ని కడిగి పవిత్రపరిచి ఆయన రక్తంతో పునీతులుగా చేసి నిత్య జీవాన్ని ఇవ్వటానికి 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడు క్రీస్తు నామధారుడిగా కన్యక గర్భములో పశువుల శాలలో పరాత్పరుడు జగద్రక్షకుడు క్రీస్తు నామములు జన్మించి నీకు నాకు రక్షణ ఇవ్వటానికి ఆయన అర్థించాడు. ఆయన ద్వారా మనము రక్షణ పొందుదాం, నిత్య జీవానికి వారసులం అవుదాం, పాప క్షమాపణ పొందుకుందాం, నెమ్మదితో శాంతియుతంగా సమాధానకరంగా ప్రశాంతపూరితంగా ఆనందదాయకంగా సౌఖ్యభరితంగా మన బ్రతుకు మనుగడ కొనసాగించి మనం ఈ లోకయాత్ర ముగించి నిత్యత్వంలో ప్రవేశించడానికి మన ఆత్మ సంసిద్ధపరుచుకుందాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, కనులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాము. స్టీవెన్ పాస్టర్ గారు మనం నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుని ప్రార్థన చేద్దాం. దయచేసి యూపీఏ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారు దయచేసి ప్రార్థన చేయడం రావాలని ప్రేమతో. ప్రియులరా, ఆ ప్రభుని యేసుక్రీస్తును ముద్దు పెట్టుకొనక నశించిపోతున్న ఈ కాలమున, అయ్యా నేను పాపిని, నన్ను రక్షించయ్యా, నన్ను క్షమించే అని అడగని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి రక్షించినట్లుగా ఏమి చేయాలో
బహు స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ వాక్యం మన జీవితంలో ప్రభు ఫలింపచేయనట్లుగా మరి దైవజనులు విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి విందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అపారమైన కృపను బట్టి అనాదికాల సంకల్పం చొప్పున నీ ప్రేమ కనికరములో నుంచి ప్రభువా నీకు స్తోత్రం. 2024వ సంవత్సరం దేవా, ఈ 12వ నెలలో 19వ తారీఖు రాత్రి ఏ రీతిగా నా తండ్రి స్తోత్రాల్ని పరిశుద్ధ సన్నిధావరణలోనికి ఇచ్చేసి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ జన్మదినోత్సవ సంతోషాన్ని పంచుకోవటానికి నాయనా కృపగలిగినటువంటి నాయనా నీ నామమును బట్టి మీరు మాకిచ్చిన సమయం కొరకై వందనములు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా నీ దైవ చిత్తమును బట్టి, ప్రేమను బట్టి నీ కుమారుడు ప్రభు మా సహోదరుడు కృష్ణప్పర్ గారు అలాగే తన భార్య బిడ్డలను నాయనా నీకు వందనాలు స్తోత్రం. దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతమునకు తీసుకుని వచ్చి నీ అనాదికాల సంకల్పంలో మీరు కలిగి ఉన్న నిర్ణయం చొప్పున వారి ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తి చేతనైనను బలము చేతనైనను తండ్రి ఇటివి జరగవు, కానీ ప్రభు యేసు క్రీస్తు ప్రభు నీ కృప చేతనే జరుగుతాయి గనుక ప్రేమించి నీ కృప చొప్పున జరిగిస్తున్న ఈ పరిచర్య కొరకు వందనములు స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం. దేవా నీకు స్తోత్రం. మీరు ఇచ్చిన మంచి వాతావరణం కొరకై స్తుతిస్తున్నాము నాయన. నీ కృప చొప్పున దయ చొప్పున ప్రేమతో మీ దాసులు నిలబెట్టి ఇంతవరకు నీ దివ్యమైన వాక్యం చేత మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. వందనములు స్తోత్రములు తండ్రి. నాయన లోక జ్ఞానం ఎంత ఉన్నా, మనిషి శక్తి ఎంత గొప్పదైనా ప్రభా నీకు స్తోత్రం. దైవ జ్ఞానం ఎదుట చనిపోనిది గనుక ప్రభా నీకు స్తోత్రం. దైవ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి అయ్యా. ఈ జనులు జ్ఞానం లేకనే నశించిపోతున్నారని లేఖనము ద్వారా మాట్లాడావు ప్రభువా. అయ్యా ఇహలోక సంబంధమైన ప్రతి జ్ఞానం మేము కలిగి ఉన్నామేమో కానీ నిజమునకు తండ్రి నాయన దైవ జ్ఞానం లేని వారమై నశించిపోతూ ఉన్నాం ప్రభా. ఈ లోకంలో అనేక మంది యువత యువకులనే వాళ్ళు అయ్యా నీకు వందనములు జ్ఞానము లేక ఇహలోక సంబంధమైనటువంటి శ్లోకనైన సౌఖ్యాలను బట్టి అయ్యా ఆలోచనలు బట్టి తలంపులను బట్టి పాపమునకు ప్రేరేపించబడి నశించిపోతున్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభువా. యేసుక్రీస్తు మహిమలో అయ్యా వారి యొక్క హృదయాన్ని తట్టు మళ్లించి నీ జ్ఞానాత్మతో నింపి నీ రాజ్యం కొరకై సిద్ధపరచాలని మనవి చేస్తున్నాము తండ్రి. దేవానికి వందనములు. ధైర్యం కలిగి ఉండడానికి అయ్యా నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రభానికి స్తోత్రం. పవిత్రతలోనికి ప్రవేశించడానికి కూడిన నన్ను మమ్మలను సంసిద్ధపరచమని, ఈ లేఖనము చేత ఉజ్జీవపరచమని, పురుగొల్పమని, మా హృదయాంతరంగంలో ఈ వాక్యమును ఆయన స్థిరముగా నిలిచి ఉండి ఆయన వర్ధులటకు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు జరిగిన కార్యమును బట్టి ఆయన కార్యములన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక మీద జరగవలసిన దానిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. రేపు జరగబోతున్న కూడిన ఆయన సభను కూడా దీవెనతో ఆశీర్వాదంతో నింపండి. చక్కని వాతావరణం ప్రసాదించి రేపు రాత్రి ప్రసంగించిన దైవజనులను అభిషేకించ నాయన వాడుకొనమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. పగులు సన్నిధి పరులు వచ్చి ఒక శరణం పల్లవి పాట పాడుతూ ఉండగా కానుకలు సమర్పణ చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కానుకలు సమర్పించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్ గొల్లవారి క్రిస్మస్ తూర్పు జ్ఞాని క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్
క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ దేవదూత క్రిస్మస్ దూత సేన క్రిస్మస్ మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, 26వ వార్షికోత్సవ క్రిస్మస్ ఆరాధనను ప్రభువా, ఈ మొదటి దినాన్ని ప్రారంభము నుండి ఇంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించినందులకై మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మీ దాసులు క్రిస్టఫర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాల్ని మీరు ఎంతగానో హెచ్చించి, దీవించి, ఆశీర్వదించి ప్రతి సంవత్సరం కూడా ఇటు రీతిగా జరిపించుకునడానికి మీరు కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. దేవా, వారి సంఘాలను ఇంకనూ బహుగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో పాలు పంపులు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించారు, ఆశీర్వదించారు. మీ యొక్క దివ్యమైనటువంటి వర్తమానంతో నాయన బలపరిచినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారందరూ కూడా ప్రభా, వారు గుప్పులు విప్పి కానుకలు వేస్తారు తండ్రి. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ కానుకలను మీరు ఆశీర్వదించి దీవించమని, ఫలింపచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మందు ముఖ్య అతిథిగా మన మధ్యకి విచ్చేసినటువంటి రెవరెండ్ వీఆర్ మానుకొండ గారు మరి ఈ సమయంలో విశాఖపట్నం నుంచి మన మధ్యకు వచ్చారు. వారిని బట్టి ప్రభును స్తుతిస్తూ వారికి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో వారికి సమయాన్ని ఇస్తా ఉన్నా. దయచేసి మరి ఈ సమయమందు యూపీఏ గౌరవ అధ్యక్షులు కండవల్లి జాన్సన్ గారు ఎక్కడున్నా, ఇంచుమించు ఒక 5వ సారు 6వ సారు ఇది, కండవల్లి జాన్సన్ గారు ఎక్కడున్నా దయచేసి వేదిక మీదకి రావాలినని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయం ఈ సన్మాన కార్యక్రమం వారు జరిగిస్తారు. గౌరవ అధ్యక్షులు యూపీఏ గౌరవ అధ్యక్షులు కండవల్లి జాన్సన్ గారు మరి ఈ సమయమందు మా రెవరెండ్ విఆర్ మానుకొండ గారు దయచేసి వచ్చి కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ సమయమందు ఘనమైన సత్కారం. మరి ఈ సమయంలో దయచేసి క్రిస్టఫర్ గారి ఫ్యామిలీ ఇక్కడికి రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. మీరు కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. దయచేసి దైవజనులు స్థానిక దైవజనులు క్రిస్టఫర్ గారి ఫ్యామిలీ ఇక్కడికి రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. ఇప్పుడు దైవజనులు అందరూ కలిసి ఓకే మన కండవల్లి జాన్సన్ గారు వస్తున్నారు. ఈ సమయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని దైవజనులు కండవల్లి జాన్సన్ గారు గౌరవ అధ్యక్షులు వారు జరిగిస్తారు. అనేక లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నీ కుమారుడు విశ్వాసరావు గారిని బట్టి నా తండ్రి, ఇదిగో నా ప్రభా, ఇది ఇంచుమించుగా 12 సంవత్సరాల నుంచి నా తండ్రి నీ కుమారుడు ఈ రీతిగా ఈ వేదిక మీద నా తండ్రి ఒక ముఖ్య అతిథిగా, అలాగే నా తండ్రి ఈ కుటుంబానికి నా ప్రభా ఎంతో దీవెన ఆశీర్వాదములు కలిగినటువంటి విధంగా నా తండ్రి నీ కుమారుడు వారిని ప్రేమించి ప్రతి సంవత్సరము నా తండ్రి ఈ కూడికకు వచ్చి వెళుతూ నా తండ్రి వారు దీవెనకరముగా నా తండ్రి ఆ బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా నీ కృపను విస్తరింపచేశారు. అలాగే నా తండ్రి ఈ దినమందు కూడా నా ప్రభా ఇంత భయంకరమైనటువంటి వాతావరణాన్ని వారు లెక్క చేయకుండా నా తండ్రి విశాఖపట్నం నుంచి నా తండ్రి ఈ స్థలానికి వచ్చి వారితోనూ మాతోనూ నా తండ్రి వారు కలిసి నా తండ్రి ఈ రీతిగా పార్టిసిపేట్ చేసి వెళ్ళిచుండగా ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, దీవెనకరమైనటువంటి స్థితిగా బిడ్డను నడిపించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పుణ్యనామం ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకే మరి ఈ సమయమందు మన గౌరవ అధ్యక్షులు కండవల్లి జాన్సన్ గారు, అలాగనే ప్రెసిడెంట్ గారు, దైవజనులు విజయ్ కుమార్ గారు, ఇంకా ఉన్నటువంటి దైవజనులు అభిషక్తులు అందరూ కలిసి దయచేసి మన బిషప్ సత్యబాయి గారు ఇంకా మందికి రండి. ముందు జాన్సన్ గారు సాలో తీసుకో. అందరూ చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. ఒకసారి చూడండి ఒకసారి ఇటు సార్ ఇటు చూడండి ఒకసారి. ఓకే సార్. అందరూ చప్పట్లు కొడదాం సార్. ఒకసారి మరి సమయంలో చక్కని పచ్చని గులాబీ మొక్క ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. జాన్సన్ గారు దయచేసి వేదిక మీద కూర్చోవాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ఓకే మరి సమయమందు విశ్వాసరావు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయంలో నేను 10 నిమిషాలు, ఎందుకంటే చిన్న సాక్ష్యం ఒకటి చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే నేను విశాఖపట్నం దగ్గర తాడిపూడి రిజర్వేరు అనేటువంటి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు కనీసం 30 మంది వెళ్ళాం. అందరూ యవనస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కంటే అందులో వయసు ఎక్కువ ఉన్నవాడు నేను ఒక్కడనే ఉన్నాను.
ఆ తాడిపూడి రిజర్వేర్ అంటే ఆ విశాఖపట్నానికి వాటర్ సప్లై చేసే రిజర్వేరు అక్కడే ఉంది. విశాఖపట్నం చాలా మటుకి కూడా తాడిపూడి రిజర్వేర్ నుంచి వచ్చిన వాటర్నే వాడుతూ ఉంటారు ఇప్పుడు నేటికి కూడా. అయితే సువార్త ప్రకటించుకుంటూ వెళితే అక్కడ ఒక రామాలయం ఒకటి ఉంది. ఆ రామాలయం దగ్గర ఒక బ్రాహ్మణుడు అక్కడ లోపల నుంచి ఎర్ర తువాలొట్టు కట్టుకుని ఆయన బయటకు వచ్చారు. ఆయనతో పాటు ఇంకో ముగ్గురు పక్కనే కూర్చుని ఉన్నారు. కూర్చుని ఆయన ఏమన్నారంటే, ఒరేయ్ నువ్వు ట్రా అన్నాడు ఆయన. నేను అందరూ ముందు వెళ్తున్నారు, నేను వెనకాల ఉన్నాను. వెనకాలండి వెళ్తుంటే ఒరే ట్రా అన్నాడు. ఎవరిని పిలుస్తున్నారని ఇటు అటు చూశాను, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను వెనకాల. ఎందుకంటే అందరూ యవనస్తులు, పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు కదని చెప్పి, నేను పెద్దవాడిని కదని చెప్పి వాళ్ళకి తోడుగా ఉండి తీసుకుని వెళ్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్తుంటే అక్కడ ఎప్పుడైతే ఎవరే ఇటు రారా అని ఎప్పుడైతే అన్నాడో, ఎవరిని అంతేవాడికి నిన్నేరా నువ్వు ఇట్రా అన్నాడు. అంతేప్పటికి నేను లోనికి వెళ్ళాను, దగ్గరికి వెళ్ళాను. ఏం సార్ అన్నాను నేను. ఏమిట్రా మీరు చేస్తున్నది అన్నాడు ఆయన. అంటే మేమేం చేశాను సార్ అన్నాను నేను. అంటే మీరు ఏంటి, మీరు కులాలు మతాలు మార్చడానికి వచ్చారా అని అడిగాడు ఆయన. అయ్యా మేము కులాలు మతాలు మార్చడానికి మేము రాలేదు. ఎందుకంటే అంటే నేను అందరూ ముందుకు వెళ్ళిపోయారు, చాలా తరం వెళ్ళిపోయారు, నాతోటి డిస్కషన్ చేస్తూ ఉన్నారు, చాలా టైం పట్టింది అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉండిపోయాను. వాళ్ళని చూస్తే వాళ్ళు నలుగురు, ఈయన ఒక్కడు నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇది ఒక దొంగని ఇంట్రాగేషన్ చేస్తారు చూడు, ఆ రీతిలో నన్ను ఇంట్రాగేషన్ చేస్తున్నారు. చేస్తే ఏముంటారా మీరు చేస్తున్నది అన్నాడు. మేమేం చేస్తున్నామండి అన్నాను నేను. అంటే నేను ఇంత గట్టిగా ఏం చెప్పలేదు, చాలా భయపడుతూనే చెప్పాను. ఇక్కడ స్టేజ్ మీద కాబట్టి అలా చెప్తున్నాను, కానీ అక్కడ మాత్రం భయపడుతూ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు కొడతారేమో అని భయపడుతూ ఉన్నాను నేను. అంతేడికి మేమేం మాత్రమే ఒరే మీరు వచ్చి వీళ్ళ మీరు మత మార్పిడి చేసి మా వాళ్ళు అందరినీ కూడా మాకు శుభకార్యాలు అశుభకార్యాలు జరిగినా మా వాళ్ళు రావటం లేదురా, మేమేం పెట్టిన వాళ్ళు తినటం లేదురా అన్నాడు అని ఆ బ్రాహ్మణుడు ఆయన చెప్పారు. ఏమిట్రా మీరు చేస్తున్నది అని అడుగుతుందో, నేను మేమేమి చేయలేదు సార్ అని చెప్తాడు. మీ కులాలు ఏం మార్చడం లేదు, మీ కులం ఏమిటి, మీ మతం ఏమిటి అన్నీ అడిగాడు ఆయన. అడిగేటప్పటికి అన్ని వివరంగా చెప్పాను. చెప్పిన తర్వాత అన్ని క్లుప్తంగా చెప్తున్నాను. ఇది చాలా అది చెప్తాడికి అతను అడిగాడు, మీ యేసుక్రీస్తు ప్రభు ఏ కులానికి చెందినవాడు అన్నాడు. ఆయనకి కులము మతము ఏమీ లేదండి, ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన యొక్క పాపముల నుండి విముక్తి చేయటానికి, పాప శాపముల నుండి ఆయన మనలను ఆయన మార్గంలో నడిపించాలని వచ్చాడు ఆయన. ఆయనకి కులము మతము ఏమీ లేదు, ఉన్నదల్లా రెండు కులాలండి, ఒకటి ఆడకులం, 2 మగ కులం అని చెప్పాను నేను. ఆహా ఇలాంటివి బాగా చెప్తున్నారు నువ్వా అని నన్ను నామే. ఆయన ఎప్పుడు చూడ అది కాదు సార్, సార్ అని నేను అంటుంటే అతను రాని పిలుస్తూ ఉన్నాడు. నేను లాస్ట్ వరకు కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా తగ్గించుకుని మనం బంట మంచిది అనుకుని భయపడిపోయాను అతను చూసి. వచ్చాడికి ఒరే మీరేమైనా పెడితే మేము తినాలరా, మేమేమైనా పెడితే మీరు తినరు అన్నాడని. ఎందుకు తినను సార్, మీరు ప్రేమతో ఏది పెట్టి మేము తినటానికే ఉన్నాం సార్ అన్నాను నేను. అంతేవాడికి అయితే ఇదిగోరా నీకు దమ్ముంటే తినరా అని అప్పుడు ఇంకా స్పీడ్గా లోపలికి వెళ్ళి కొబ్బరి చెప్పు పట్టుకొచ్చాడు ఆయన. ఇదేదో కొంచెం భయంకరంగా ఉందని ఏదో నాకు పెద్ద పరీక్ష అయిపోయింది. అక్కడ నిలబడిన తర్వాత అయ్యా నాది చిన్న సందేహం అండి అన్నాను. అయ్యా మీరు కోపపడకండి, నేను చిన్న మాట చెప్తాను అన్నాను నేను. ఏమిట్రా చెప్పు అన్నాడు ఆయన. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది మరి భవానీ మాలని, తర్వాత ఇది అయ్యప్ప మాలని, తర్వాత శివమాలని ఇలా వేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రేమతో మనము ఒక నాటుకోడిని కోసి భోజనం పెడితే వాళ్ళు తింటారండి అన్నాను నేను. ఎప్పుడైతే కొబ్బరి చెప్పు పట్టుకొచ్చాడు తింటారండి అని అడిగి, వాళ్ళు ఎందుకు తింటారా, వాళ్ళు దీక్షలో ఉన్నారు అన్నాడు ఆయన. అయ్యా వాళ్ళు దీక్షలో ఉన్నారని మీరే చెప్తున్నారు, మరి మేము కూడా దీక్షలో ఉన్నాము కదండి అన్నాను నేను. అనగా ఆయన అంటాడు, అది మీ దీక్ష ఏమిట్రా అని అడిగాడు అతను. మేము రక్షణ పొందిన మొదలుకొని మరణించే వరకు మా దీక్షనండి, ఆ దీక్షలో ఉండిపోయాం మేము. అంతేగాని మేము ఇలా 30 రోజులు 40 రోజులు 20 రోజులు ఇటువంటి దీక్ష మాకు లేదండి అన్నాను నేను. అనగా నేను అన్నాడా, అయితే నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాటుకోడిని కోసి భోజనం పెడితే మాకు శాపం వస్తుందిరా అది అన్నాడు.
అయ్యా మేము కూడా 2 తినకూడదండి. ఏమిటంటే దేవునికి నైవేద్యంగా పెట్టింది మేము తినకూడదు, అలాగే దేవునికి మరి దహన బలిగా అర్పించి మీరు అది కోళ్ళు ఎట్లా కోస్తాం కదా, ఆ 2 తినకూడదండి. మీరు ప్రేమతో పెట్టండి, మీ ఇంటికి రమ్మంటే ఇప్పుడు వస్తానండి, వచ్చి భోజనం పెట్టండి, నేను తింటానండి అన్నాడు. ఒరే మీరు తెలివిగా తప్పించుకుంటారా మీరు అన్నాడు. అందరికి లేదండి అయ్యా, నేను వాస్తవం చెప్తున్నా, మీరు చెప్పండి, మీరు ఏం పెడతారో పెట్టండి, నేను తృప్తిగా తింటాను, మీ ఇంటికి రమ్మంటే వస్తానండి అందడికి. అయితే ఈ కొబ్బరి చెప్పు తినవు, ఈ కొబ్బరి చెప్పులు ఎందుకు తినమంటే మేము అక్కడ నైవేద్యం పెట్టాం కాబట్టి మీరు అక్కడ తినవు, కాబట్టి ఈ తిన్నా మా పితరులు చెప్పారు ఇది మాకు శాపం వస్తుందని అన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వాస్తవానికి ఎందుకంటే ఆయన చాలాసేపు డిస్కషన్ చేసి మన వాళ్ళందరూ చాలా ముందుకెళ్ళిపోయారు. చాలా భయపడుతూ ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఈ సువార్తగా వెళ్ళటం అనేటప్పటికీ చాలా భయం పుట్టింది. కానీ చాలా సువార్తలకు వెళ్ళాం, చాలా చోట్ల ప్రసంగాలు చెప్పాం, కానీ ఎవరు ఇంత డిస్కషన్ చేసింది ఎక్కడ లేదు. ఆ రోజు మనం ఏ తప్పుడుగా మాట్లాడితే వాళ్ళు కొడతారేమో అంత బాధ కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు జన్మదిన వేడుకను మనందరం ఎందుకు జరుపుకున్నామంటే ఆయన లోకానికి ఎలా వచ్చారనేటువంటిది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా లేదండి? అయ్యా ఎవరైనా చెప్తారా? ఆదాముకి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారా? ఏమ్మా, ఎవరికి ఆదాముకి తల్లి కానీ తండ్రి కానీ లేరు. అయితే ఆదాముకి తల్లి లేదు, తండ్రి లేరు. మన్నుని తీసి మనిషిని చేసి నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదాడు కాబట్టి తల్లి తండ్రి లేరు. అలాగే అవ్వను చేశారు. అవ్వకు తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. ఉన్నారండి? ఆదాముకి ఎందుకంటే ఆదాములో నుంచి తీయబడింది కాబట్టి ఆమెకి తండ్రి ఉన్నాడు. తండ్రి ఎవరు? ఆదామే. కార్యసి దాసి శరణేశ్వరంబ సైనేశ మైత్రి అని ఇది ఒక శ్లోకం ఉంది, చూసారండి? అదేంటంటే ఆలోచించేటప్పుడు అంటే భోజనం పెట్టేటప్పుడు తల్లిగాను అంటే ఒక భార్య ఉందనుకో, ఆమెను ఉంచి ప్రస్తావిస్తూ మాట్లాడారు. భోజనం పెట్టేటప్పుడు తల్లిగాను, సలహా ఇచ్చేటప్పుడు మంత్రిగాను. అలాగే ఇటువంటి మాటలను బట్టి ఒక తండ్రి అయినటువంటి వాడు తండ్రి ఎవరు అంటే ఆదాము గారు. అయితే తల్లి ఉందా? అవ్వకు తల్లి లేదు. కానీ ఆదాముకేమో తల్లిదండ్రులు లేరు, అవ్వకు మాత్రం తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వీళ్ళిద్దరిని ఏదేని తోటలో కలిసి తిరుగుతూ ఉంటుండగా దేవాతి దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ వృక్ష ఫలముల్లో అన్నీ తినండి కానీ ఈ యొక్క వృక్ష ఫలం తినద్దు అని చెప్పాడు. అది ఎందుకంటే వీళ్ళు ఏం చేశారు? ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు. వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకి చల్లపూట ప్రతిరోజు దేవాతి దేవుడు వచ్చి వాళ్ళని పలకరించి మాట్లాడుతూ వెళుతూ ఉండేవాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆ తోటలోకి ఈ పండు తినొద్దని ఆదాముతో చెప్పాడు కానీ అవ్వతో చెప్పలేదు దేవాతి దేవుడు. వీళ్ళిద్దరూ కలిసి ఆమె ఈ లోపల తోటలోకి లకలక అంటే తెలుసు కదా, ఆ స్నేక్ రూపంలో ఉన్నటువంటి సాతాను గాడు ఎంటర్ అవ్వగానే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ పండ్లను తినే దేవునితో సమానంగా ఉంటావు నువ్వు అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో పళ్ళు ఆమె తిని కొన్ని పళ్ళు తెచ్చి ఈయనకి ఇచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎప్పుడైతే కొన్ని పళ్ళు తిని అని తెచ్చిందో అతను కూడా తినేశాడు. కానీ ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావని తిరగేసి అడగలేదు. అటువంటిది ఆ పళ్ళు తినవత వీళ్ళిద్దరూ, ఎందుకంటే వీళ్ళు జ్ఞానేంద్రియాలు తెరవబడ్డాయి, అంటే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. యెహోవా దేవుడు రానే వచ్చాడు. వచ్చిన తర్వాత మరి ఆ తోటలో ఉన్నటువంటి పళ్ళని వీళ్ళు ఎక్కడ ఉన్నారని అడగగానే ఇదిగో చెట్టు చాటున అంజూర ఆకులు చుట్టుకొని ఉన్నామని చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు విన్నారో వెంటనే దేవునికి భయపడ్డారు. వాళ్ళు భయము అనేటువంటిది ప్రారంభం ఎక్కడైందంటే అక్కడే భయం ప్రారంభమైంది. మార్చేనా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఆదాము అవ్వలను ఏదేని తోట నుండి బయటికి నెట్టివేయబడ్డారు. అక్కడ కెరూబులను కావలి ఉంచి అగ్ని జ్వాలలను పెట్టి
అక్కడి నుంచి దూరపరిచారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా తోటలోనే వివాహమైంది. వాళ్ళ దాంపత్య జీవితంలో ఏబేలు కయ్యను జన్మించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఏమైందంటే పాపము ఎంటర్ అయింది. బాగా వినండి ఈ మాట, ఎందుకంటే పాపం ఎంటర్ అయింది. అక్కడ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళిద్దరి యొక్క జీవితంలో ఏబేలు జన్మించాడో, వాళ్ళు బయటికి ఏదైనా తోట నుంచి నెట్టబడ్డారో, దేవాతి దేవుడు భూలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పాపం అనేది ప్రారంభమైంది. అయిన తర్వాత ఆయనతో పాటు భూలోకంలో ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఒకటి కోల్పోయారు. చూడండి, ఆదాము గారికి తల్లి తండ్రి లేరు. అవ్వకు తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. అయితే ఏబేలుకు తల్లి తండ్రి ఉన్నారు, కానీ అక్కడ 2 కోల్పోయారు. ఎందుకంటే ఆదాము అవ్వ ఉన్నారు, అక్కడ ఏమి కోల్పోయారు? మహిమని కోల్పోయారు. ఎందుకంటే పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అయినప్పటి నుంచి పాపాన్ని కోల్పోయారు. కాబట్టి ఆయన వెంటనే మహిమ కూడా వాళ్ళని విడిచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పాపం అనేది విస్తరించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క, అంటే ఆయన క్రీస్తు అనేటువంటి ఆయన సింహాసనం ఖాళీ చేసి భూలోకానికి, ఎందుకంటే తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఆ క్రీస్తు కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమిటి, ఈ సింహాసనం ఖాళీగా ఉంది, ఇంతకాలం ఆయన లేరు అనగానే దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నారు, వెళ్ళి వెతకండి అన్నాడు. ఆయన వెళ్ళి వెతకమని, కానీ ఎక్కడంటే మరియ గర్భములో ఉన్నట్టుగా కనపడింది. 9 నెలల తర్వాత ఆ బిడ్డ బయటకు వచ్చాడు. రావటానికి వచ్చే ముందు, అంటే ఈ సన్నివేశాలన్నీ మీకు చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కరువైందండి? మహిమ కరువైంది. ఎలాగంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆమెను 36:3 అనుకుంటా. ఎందుకంటే అక్కడ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి ఆ దేవుని దగ్గర అక్కడ ఏమీ లేదు, యెహోవా క్రీస్తు లేడు అక్కడ. లేకపోయినప్పుడు ఏమిటి సింహాసనం ఖాళీగా ఉందని అడిగినప్పుడు ఆయన భూలోకానికి వెళ్ళి వెతకమన్నప్పుడు మరియ గర్భంలో ఉన్నట్టుగా కనబడంతో 9 నెలల తర్వాత ఆయన ఇక్కడ జన్మించాడు. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ జన్మించిన తర్వాత ప్రియమైనటువంటి దేవుడు జన్మ ఎలాగంటే సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భంలో ప్రవేశించినప్పుడు ఆయన కూడా మరి ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆమెలో కమ్ముకొని ఉందో ఆమె గర్భం ధరించి ఒక శిశువుని కన్నది. అందుకనే అక్కడ మహిమ కూడా రావాల్సి వచ్చింది. ఆయన అక్కడ దేవుని కుమారుడిగా కనబడ్డాడు, మరి మరియ కుమారుడిగా కనబడ్డాడు. ఎందుకంటే ఇక్కడ తల్లి తండ్రి ఉండి, అందుకే ఈమెకు మరియకు ఎవరు లేరండి? పుట్టిన బిడ్డకు తండ్రి లేడు. చూసారా మీరు ఇక్కడ బాగా గమనించండి. ఆదాముకి ఎవరు లేరు? తల్లి తండ్రి లేరు. అవ్వకు తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. ఇక్కడ కయ్యేనుకు ఏబేలు పుట్టినప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, కానీ మహిమని కోల్పోయారు. అలాగే ఇక్కడ మరియకు గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డకు తల్లి ఉంది, కానీ తండ్రి లేడు. అందుకనే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. కాబట్టి ఆయన అప్పుడు పరలోకం నుండి మహిమ భూలోకానికి దిగి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంది. కాబట్టి ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చి ఎవరు ఇంతకీ చూసారా, అందరినీ ఇక్కడ కలుపుకుంటూ వచ్చి ఇక్కడ దేవుని కుమారుడు, ఎందుకంటే మహిమ వచ్చింది కాబట్టి ఇక్కడ మరియ కుమారుడు దేవుని కుమారుడిగా విభజించబడింది అనమాట. అంటే అందరూ ఫుల్ఫిల్ అయ్యారు. ఎక్కడ ఆదాము గారికి తల్లి తండ్రి లేరు, అవ్వకు తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు. తల్లి తండ్రి ఉండి జన్మించినటువంటి ఏబేలుకు అక్కడ మహిమ లేకపోయింది. ఆ మహిమ కలిగినటువంటి దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఎందుకంటే అటువంటి మహిమ దిగి వచ్చినప్పుడు దేవాతి దేవుడు అతను, ఎందుకంటే మరియ కుమారుడు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ ఎందుకంటే అందుకనే మీకు ఎందుకంటే ఆ దేవదూతలు వచ్చి ఒకేసారి ఎప్పుడు చూసినా ఒక్కొక్క ఈరోజు అసలు వచ్చింది. ఎందుకంటే దేవదూతల గురించి ఎక్కడ కనిపించారు, ఎన్నిసార్లు కనిపించారు,
ఇటువంటివి చెప్పాలనుకున్నాం. కానీ మరి అయ్యగారు రావటం, మరి ప్రసంగం చెప్పటం ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి మరి కొద్ది మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందుగారు గట్టిగా మరలా 25వ తారీఖున పోయిన ఏడాది 25వ తారీఖు కొణితవాడ వచ్చి మరి ఆ కొణితవాడ అన్యజనుల మధ్య సుమారు గంట సేపు వారి సాక్ష్యం వాక్యం అందిస్తే వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా సంతోషించారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త సమయంలో సంగతులు తెలియపరిచిన అయ్యగారికి మరి గౌరవనీయులు ప్రియులు రెవరెండ్ విఆర్ మానకొండ గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి వందన మరణాతలు తెలియపరుద్దాం. మరణాత ఈ సమయంలో చిన్న మాట, ఒక్క మాట, 2-3 నిమిషాలు. ఒకటి సాక్ష్యం ఏంటంటే, ఈరోజు పండగ జరగదు ఇక్కడ, డేటు పోయింది. కారణం ఏంటంటే మా యజమాని అంటే మా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా యొక్క ప్రెసిడెంట్ గారు ఈరోజు పండగ ఏర్పాటు చేశారు. సన్నిధి పనులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఒక వ్యక్తిని తీసుకుపోయి డేట్ మనకి ఇచ్చారండి. ఇది ఇప్పుడు చెప్పలు కొట్టండి. ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకుని ఈ డేట్ మరలా మనకి ఇచ్చాడండి. ఇన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి ఏనాడు 19 మానలేదు. ఒక్కటే మొదటి సాక్ష్యం, దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఇక్కడ అని చెప్పడానికి. రెండో సాక్ష్యం ఏంటంటే, ఏనాడన్నా గవర్నమెంట్ పర్మిషన్కి వెళ్తే పర్మిషన్ ఎన్ని రోజులు పడుతుంది ఖచ్చితంగా చెప్పండి జాన్సన్ గారు, మీరండి. ఈ సేవకి వెళ్ళి చలనా కట్టాక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాక మనకి చేతికి కాగితం రావడానికి ఎన్ని రోజులు పడుతుంది కదా. దేవుని గొప్ప కార్యం ఏంటంటే, ఉదయం 9 గంటలకు ఇంటికాడ లెటర్ రాశారు ఆవిడ. 9:30కి ఈ సేవ అండ్లూరు వెళ్ళారు బాబు, నక్కా నరేష్ నేలపోగులు కుమారుడు. 9:30కి అక్కడికి వెళ్ళి చలనా కట్టి 10 గంటలకి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే ఆయన సంతకం పెట్టి అక్కడికే సీఏ గారిని దేవుడు తీసుకొచ్చాడు. ఆయన సంతకం పెట్టి భీమవరం వెళ్ళి స్టాంప్ వేయించుకో అని చెప్పి అక్కడే డిఎస్పీ గారు ఉన్నారంట. వెంటనే సంతకం పెడితే సాయంకాలం 3 గంటలకి పర్మిషన్ వచ్చేసిందండి. వారం రోజులు పడుతుంది పర్మిషన్ రావాలంటే ఇక్కడికి. ఎన్ని రోజులు అయింది? ఉదయం 9 గంటలు స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకి కాగితం చేతికి వచ్చేసిందండి. 6 గంటలు కూడా పట్టలేదు. అది దేవుని గొప్పతనం. మూడోది ఏంటో తెలుసా? ఈరోజు భయంకరమైన వర్షం చెప్పారు. ఈరోజు భయంకరమైన వర్షం. మొన్న 17వ తారీఖున పాలకొల్లులో ఎంతకంటే ఘనమైన పండుగ ఏర్పాటు చేశారు. కానీ పక్కనే చర్చ్ ఉంది కాబట్టి, సులభను వచ్చావు కదా, ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో అక్కడ. కానీ దేవుని కృప ఏంటంటే మనందరి పట్ల వీరవాసరం మండల యూపీఏ పట్ల, బైబిల్ మిషన్ సంఘాల పట్ల ఎవరున్నారు? తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పడం కొట్టండి. ఈ సాక్ష్యం చెప్పడానికే రేపు జరిగినా జరగకపోయినా గొడవలేదు. ఇవాళ దేవుడి హ్యాపీగా మన అందరినీ సంతోషపెట్టాడు. రేపు ఎలాగున్నా గొడవలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి. ఇంకోటి ఏంటంటే, మరి ఈ సమయంలో మన అయ్యగారులు అందరూ కూడా ప్రార్థన చేసి క్యాండిల్ వెలిగించి ఆరాధన చేసి కేక్ కట్ చేస్తారు. ముగి ప్రార్థన చేసుకుందాం, ఓకేనా అయ్యగారు? మరలా మీకు అప్పచెప్తాం. ఓకే. తర్వాత ఇక్కడ పండగ ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు మమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా మా కుటుంబానికి ఒక తండ్రిలా ఉంటూ మమ్మల్ని ఆదరిస్తూ ఈ యొక్క 2 రోజుల పండగకి గొప్ప వారి వాక్య సహకారమే కాదు, ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం మనకు అందిస్తూనే ఉన్నారు. కాబట్టి వారు ఆయురారోగ్యాలతో వారు చేసే పని దేవుడు ఇంకా వర్ధల చేసేటట్టు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే మన వీరవాసులు యూపీఏ వారు ప్రతి సంవత్సరం వచ్చి గ్రౌండ్లోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరణాత ప్రార్థన చేసిన తర్వాత మరి ఈ సమయంలో బిషప్ అయ్యగారు మరి ఈ సమయంలో ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్న ఆయన గౌరవాధ్యక్షులు అనిపించారు. మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కరుణామయుడ, యేసు రక్షక, ఈ దినం రేపు మీరు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ మహోత్సవాల కొరకు నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మొదటి దినపు కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా మంగళదాయకంగా
మీ నామ మహిమార్థమై జరిగించినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. సమస్త విషయాల్లో మీకే మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతి, స్తోత్రములు కలుగునుగాక. మా పరమ తండ్రి కృష్ణాఫర్ గారికి ఇచ్చినటువంటి సంఘములను, సేవను, పరిచర్యను, కుటుంబమును దీవించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు వీరాసుర మండల దైవజనులను దీవించండి. అందరి పక్షముని సమయమందు తండ్రి మరి క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయుచుండగా నీ శుభములను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా మండలం అంతయు కూడా దీవెనకరంగా ఉండాలి. క్రిస్మస్ శుభాలతో నింపబడాలి నాయన. ఇంకను నీ నామం మహిమపరచబడాలి నాయన. మరి నీ కుమారుడు క్రిస్టాఫర్ గారు అద్భుతమైనటువంటి సాక్ష్యములు పలికారు. మీకు స్తోత్రాలు. అదే మీకే మహిమ కలుగుగాక తండ్రి. మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయం ముందు కేక్ కట్ చేస్తున్నాం. నీ శుభాలతో నింపమని యేసు ప్రభు వారి ద్వారా వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరూ చాటుగా ఉండేది ఇస్తున్నారు ఈ గాలికి. ఇప్పుడు మీరు అందరూ వెలిగించండి. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా. రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు. సుధీర్ ప్లీజ్ ఒకసారి దయచేసి గమనించండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. దయచేసి ఒక్క నిమిషం లైట్లు ఆఫ్ చేస్తారా? మీ అందరిది తీయాలి దయచేసి. అందరూ దయచేసి, దైవ సేవకులు కూడా దయచేసి ప్లీజ్ లైట్లు ఆఫ్ చేయండి అన్న. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. చెప్పకూడదు గట్టిగా. Happy birthday to you, happy birthday to you, dear Sudhir. Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you, dear Sudhir. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sudhir. May God bless you, dear. Happy long life to you. Happy long life to you.
ప్రార్థించారు, ఎంతోమంది ప్రార్థించారు నా తండ్రి. నడుస్తూ ప్రార్థించారు నా తండ్రి. వైస్ ప్రెసిడెంట్ నా తండ్రి మధ్యాహ్నం ఫోన్ చేసి నా తండ్రి ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు నా తండ్రి పరిస్థితి లేదు, ప్రార్థన చేయి, దేవుడు కార్యక్రమం చక్కగా క్రమంగా జరిపిస్తారని చెప్పుకుని నా తండ్రి ఆ రీతిగా నా ప్రభా నీ కుమారుడు మేము ధైర్యము పొందిన తండ్రి ఈ స్థలానికి వచ్చాం. ఆ రీతిగా జరిగించి చక్కగా నా తండ్రి క్రమంగా ఈ కార్యక్రమం నూరంతల ఆశీర్వాదకరంగా నడిపించినందుకు నీ వందనాలు చెల్లించుకుంటూ, అలాగే నా తండ్రి క్రిస్టఫరు తన భార్య తన బిడ్డలను, అలాగే తన సంఘాలను, సంఘాల బిడ్డలను, సేవకులను, సేవకుల యొక్క కుటుంబాలను, వారి యొక్క సంఘాలను నా తండ్రి స్థలానికి వచ్చి నా తండ్రి ఎంతో క్రమంగా మర్యాదకరంగా జరిగించి ఇదిగో నా తండ్రి ముగింపులో నా ప్రభా మేము వెళుచు ఉండగా నీ దీవెన ఆశీర్వాదమును మాకును ఇదిగో వచ్చినటువంటి వారు ఇంతవరకు నా తండ్రి ఎంతో చక్కగా కూర్చుని నా తండ్రి ఈ కార్యక్రమమును దిగ్విజయముగా నా ప్రభా ఆ బిడ్డల యొక్క సమక్షంలో నడిపించినందుకే నీ వందనాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృష్ణవర్ గారు దగ్గర మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు వారి ఉన్నతమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల దీవున ఇప్పుడు వచ్చిన మనందరకు, దైవజనులకు, రేపు జరిగే కార్యక్రమాలకు, కృష్ణావర్ గారి యొక్క పరిచర్యకును తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. సంఘాల సన్నిధి పనులు ఒకసారి ఆగండి, చిన్న పని ఉంది. बोलो क्रिस्त महाराज के, राजुల రాజుకే, ప్రభుల ప్రభులకే. ఒకసారి